అన్నా క్యాంటీన్ల పునర్ప్రారంభం ఈ వారం సీఎం షెడ్యూల్లో హైలైట్ గా నిలిచింది. అటు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 2047 విజన్ కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇక ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా పోలవరం నిర్మాణానికి నిధులపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఇక బడ్జెట్లో కేటాయింపులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. దీనికోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని ఆలోచిస్తోంది. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు దీనిపై చర్చించారు. విశాఖలో ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీతో పాటు ఇతర విద్యా సంస్థల సహకారంతో స్టార్టప్లను ఏ విధంగా ఆకర్షించాలో ఓ ప్రణాళిక రెడీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నాయని, దీన్ని సరిగ్గా వాడుకుని ఆయా కంపెనీలను ఏపీకి తీసుకురావాలని సీఎం ప్లాన్. రాష్ట్రంలో ఏఐ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పారాయన. 2025 నాటికి రాష్ట్ర జీడీపీలో ఏఐ వాటా కనీసం 8% ఉండాలన్నది టార్గెట్. ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా చంద్రబాబు గనుల శాఖతో సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్ కోసం ఆన్లైన్ విధానం కాంప్లికేటెడ్ గా ఉండకూడదని సీఎం చెప్పారు. అక్రమ ఇసుక తరలింపును కట్టడి చేయాలని స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా ట్రాక్టర్ యజమానులు చుట్టుపక్కల వారి ఆధార్ కార్డులతో ఇసుక బుక్ చేస్తున్నారని సీఎం దృష్టికొచ్చింది. కాబట్టి ఎవరు పేరు మీద ఇసుక బుక్ చేస్తే వారింటికే డెలివరీ ఆప్షన్ ఇవ్వాలని చెప్పారు. సూర్య తేజశ్రీ, నత్తా ప్రదీప్తి అనే 2 విద్యార్థులకు బుధవారం చంద్రబాబు ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ల్యాప్టాప్లు ఇచ్చారు. అమెరికాలో ఏడాది పాటు నిర్వహించే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కోసం 1000 మంది పోటీ పడగా దేశవ్యాప్తంగా 30 మంది ఎంపికయ్యారు. అందులో ఏపీ నుంచి తేజశ్రీ, ప్రదీప్తి ఉన్నారు. ఈ ప్రోగ్రాం అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్కృతి, సంప్రదాయాలపై ఉంటుంది. ఇలా వారి ప్రతిభను చూపించిన ఈ పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డు రాకూడదని సీఎం ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వ శాఖలు వినియోగించే విద్యుత్ కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రభుత్వ భవనాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. తొలి దశలో అన్ని జిల్లాల కలెక్టర్ల ఆఫీసులు, డీజీపీ ఆఫీస్ సహా ఇతర ప్రధాన ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులకయ్యే ఖర్చు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ భరిస్తుంది. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై చంద్రబాబు సమక్షంలో బుధవారం సంతకాలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెలుగు నేలపై బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరిగిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారాయన. రాష్ట్ర విభజన తరువాత 5 ఏళ్లలో అభివృద్ధిని పట్టాలెక్కించామని, కానీ వైసీపీ హయాంలో రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు. చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు ప్రకృతి వ్యవసాయం స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు 15% వృద్ధి రేటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడటంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కూడా నిండిపోయాయని చెప్పారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానమైతే అద్భుతాలు చేయొచ్చని సీఎం ఆలోచన. పేదరికాన్ని నిర్మూలించాలంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎవరి స్కిల్ కు తగ్గట్టు వారికి ఉద్యోగాలు లభిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయం. దీనికోసం నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని తెలిపారాయన.
ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ 2024 విజన్ ని రూపకల్పన చేస్తుంది. ఈ వికసిత్ భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047లో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ను రూపకల్పన విడుదల చేయబోతున్నాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. అయితే వైసీపీ టైంలో వీటిని మూసేశారని విమర్శించారు. పేరు మార్చుకున్నా పర్వాలేదు, క్యాంటీన్లు మాత్రం కొనసాగించాలని కోరినా గత ప్రభుత్వం వినలేదన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇవి మూతపడకుండా ఉండేలా దేనికోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. సెప్టెంబర్ నాటికి మొత్తం 203 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్యాంటీన్లో సగటున 350 మంది ఆకలి తీర్చుతామన్నారాయన. ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకుని అన్న క్యాంటీన్ ట్రస్టుకు ఫండ్స్ ఇవ్వాలని చెప్పారాయన. మొదటి రోజే పెద్ద ఎత్తున విరాళాలొచ్చాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గురువారం సాయంత్రం రాజ్భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లారు. సీఎం చంద్రబాబుకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, గవర్నర్ కార్యదర్శి హరి జవహర్ లాల్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. తరువాత గవర్నర్, సీజే, సీఎం, డిప్యూటీ సీఎం ఒకే టేబుల్ దగ్గర డిన్నర్ చేశారు. సీఎం చంద్రబాబుతో శుక్రవారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మన్నన్ కుమార్ మిశ్రా భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీసీఐ దేశంలో న్యాయ విద్యను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందడుగు పడిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతిలో బీసీఐ నెలకొల్పే యూనివర్సిటీల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. అమరావతిలో ఐకానిక్ భవనంగా నిర్మించనున్న హైకోర్టుకు దగ్గరలో ఈ యూనివర్సిటీకి బీసీఐ స్థలం కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడి తర్వాత సీఎం చంద్రబాబును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ కూడా కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వటానికి, ప్రణాళికలు సిద్ధం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్ గా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు. విజన్ 2047 ఎలా ఉండాలి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దానిపై ఈ టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలను రూపొందిస్తుంది. దీంతో పాటు ఈ 5 ఏళ్లు ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోవాలి, వాటిని ఎలా ఛేదించాలి అనే దానిపై కూడా ప్రణాళికలు రెడీ చేస్తారు.
వచ్చే 5 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ టార్గెట్ గా పెట్టుకుంది. అందులో 70% దేశంలో పెట్టుబడిగా పెట్టబోతోంది. వాటిలో మెజార్టీ వాటాను ఏపీలో పెట్టాలని టాటా చైర్మన్ ను కోరామని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామిగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు చంద్రబాబు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు సీఎం. పెద్ద ఎత్తున బదిలీలు చేస్తున్నారు. శుక్రవారం 10 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు సాధ్యమైనంత త్వరగా కేటాయించాలని కోరారు. ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరద తగ్గిన వెంటనే మొదలు పెడితే పనులు కొలిక్కి రావటానికి 2 సీజన్లు పట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రితో సీఎం చెప్పారు. పోలవరం అంశంపైనే 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకి అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయానికొచ్చాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలపైన చంద్రబాబు వాకబు చేసినట్టు సమాచారం. వాటితో పాటు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి పెండింగ్ అంశాలు సహా తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి బయలుదేరారు. For more videos like this, subscribe Big TV channel.